1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినవి కావా? ఏ 1400 కోట్లు? బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న 1500 కోట్ల డబ్బులు ఏవైతే వాళ్ళ అకౌంట్లో ఉన్నాయో ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎక్కడివి? ఆంధ్ర కాంట్రాక్టర్లు క్విడ్ ప్రోకో ద్వారా ఇచ్చినటువంటి డబ్బులు అని ఎవరు అంటున్నారు? మనం ఎప్పటి నుంచో అంటున్నాం కానీ అని ఎవరు అంటున్నారు? కల్వకుంట్ల కవిత గారు, కేసీఆర్ కూతురు, ఇప్పుడు ఆమె టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, ఆమె అంటున్న మాట ఇది. మనం ఎలక్షన్లకు ముందు నుంచి ఎప్పటి నుంచో అంటున్నాం. సో ఆమె ఇప్పుడు కొత్తగా అంటున్నది. సో ఇప్పుడు మనం గతంలో అన్న మాటలు ఇప్పుడు నిజం చేస్తున్నది ఎవరు? ఇది వాస్తవమని అప్పుడు బీఆర్ఎస్లో కీలకమైన పాత్రలో ఉన్నటువంటి సేమ్ కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఖాతాలోకి క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన అవినీతి సొమ్ము అది. దాన్ని అమరవీరులకు పంచండి. కాళేశ్వరం అవినీతిలో అనకొండ హరీష్నే ఇంకా ముందు పెడుతోంది. ఆ పార్టీ జన్మలో అధికారంలోకి రాదు. పెద్ద మనిషికి అంటించిన అవినీతి మరక సరిపోతలేదా? బతికుండగా బీఆర్ఎస్లో చేరను. నా పైన ఎన్నికల కమిషన్కు 1000 కంప్లైంట్స్ చేసిరు. కేటీఆర్ హరీష్లను ఉద్దేశించి కవిత ఘాటు వ్యాఖ్యలు. కొత్తగూడెంలో సింగరేణి పీవీకే 5 ఇన్క్లైన్ వద్ద బాయిబాట కార్యక్రమం నిర్వహించిందట. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న 1400 కోట్లు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చినవి కావా? అవి ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినవి కాదా అని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిలదీశారు. పార్టీ ఖాతాలో ఉన్న అవినీతి సొమ్మును అమరవీరుల కుటుంబాలకు ₹1 చొప్పున పంచాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు బీఆర్ఎస్ అన్యాయం చేస్తే తాము వారి కోసం పోరాడుతున్నామని, అదే ఆ పార్టీకి సమస్యగా మారిందని ఆమె వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అవినీతిలో అనకొండ అయిన హరీష్ రావునే బీఆర్ఎస్ ఇంకా ముందు పెడుతోంది. ఇక ఆ పార్టీ బాగుపడదని, జన్మలో అధికారంలోకి రాదని దుయ్యబట్టారు. అంటే హరీష్ రావుని ముందు పెట్టి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు కదా, అసలు దొంగనే హరీష్ రావు, మళ్ళీ ఇంకా హరీష్ రావుతోనే మాట్లాడిస్తున్నారు అని అంటున్నారు ఆమె. తాను మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళీ బీఆర్ఎస్లో చేరేది లేదని ఆమె తేల్చి చెప్పారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తగూడెం పీవీకే 5 ఇన్క్లైన్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కేటీఆర్ హరీష్ రావులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల సమస్యలను మర్చిపోయి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారట. ఇప్పుడు ఇద్దరిని దున్నపోతులతో పోల్చింది కేటీఆర్ని, హరీష్ రావుని. అవినీతి పరులను కాపాడుతున్నారని నిప్పులు చెరిగారు. పార్టీ పెట్టిన తర్వాత మొదటి 6 నెలలు అన్ని పార్టీల గురించి చెప్పి ఆ తర్వాత తన పని తాను చేసుకుంటున్నాను. వాళ్ళు మాత్రం ఎన్నికల కమిషన్కు 1000 కంప్లైంట్స్ చేశారు. నేను పార్టీ పెట్టుకుంటే భయం లేదన్నారు, ఇబ్బంది లేదన్నారు. మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపోటు వ్యవహారాలు? ఒక ఆడబిడ్డగా నేను చాలా ధైర్యంగా ప్రజల మధ్య ఉంటాను అని వెళ్తుంటే ఆంబోతుల్లాగా, అడ్డగాడిదల్లాగా ఎందుకు నా కాళ్లలో కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారు? తమ గురించి ఎవరైనా పత్రికా మిత్రులు వార్తలు రాస్తే ఎందుకు రాస్తున్నారంటూ గుంటనక్కల్లా ఫోన్లు చేసి రాయొద్దని చెబుతున్నారు. ఇంగ్లీష్ పేపర్లలో నా గురించి వార్తలు వస్తే కేటీఆర్ ఢిల్లీకి ఫోన్ చేసి ఎందుకేస్తారు అని ఇంగ్లీష్లో అడుగుతుండట. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు నాకు, ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకు అని నిలదీశారు. మొన్న నేను ఉద్యమకారుల పక్షాన ఉద్యమం చేస్తుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామా చేసినాయి. అంటే మీరు ఆ పూటకు నన్ను ఆపడానికి, ఉద్యమకారుల వార్తలు రాకుండా ఉండడానికి అయితే కాంగ్రెస్తో జతగడతారు, లేకపోతే బీజేపీతో జతగడతారు. నీతి న్యాయం ఏమీ ఉండదా? ఒక పార్టీకి ఒక లైన్ ఉండదా అని నిప్పులు చెరిగారు. చేసిన అవినీతి, పెద్ద మనిషికి అంటించిన అవినీతి మరకలు చాలవన్నట్లు 3 నెలలు మంత్రి పదవి కావాలని ఇప్పుడు హరీష్ రావు అంటున్నాడు. తల్లి చెల్లె అనే సభ్యత మరిచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కమెంట్స్ చేస్తున్నారు అని ఆవేదన వెలిబుచ్చిన కవిత, సభ్యత మరిచి తిడితే కాళ్ళు విరగ్గొట్టి చేతిలో పెడతాం బిడ్డ అని హెచ్చరించారు. ఎవరిని హెచ్చరిస్తున్నారు ఆమె? ఒకవైపు బావగారైన హరీష్ రావు గారిని, అన్నగారైన కేటీఆర్ గారిని. ఇద్దరట దున్నపోతులు, ఆంబోతులు, ఇంకేదేదేదో తిట్టేసింది మొత్తానికి. మరి వాళ్ళైతే సపోర్ట్ చేస్తలేరు. ఇక అవినీతి విషయంలో బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ అట తలుపులు తెరిచిందట. బీఆర్ఎస్ మీద కోపంతో ముఖ్యమంత్రి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయట్లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. 1/2 కిలోమీటర్ మేర రాళ్ల కట్ట కడితే మేము నీళ్లు ఎత్తిపోసుకోవచ్చన్నారు. ప్రభుత్వం సింగరేణిని నష్టాల్లోకి నెడుతోందని, సర్కార్ ఆ సంస్థకి ఇవ్వాల్సిన 54,000 కోట్లు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కవిత ఆరోపించారు. సింగరేణికి నిజాం 17 గనులు రాసిచ్చారు. కానీ యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణం కారణంగా బీజేపీ బొగ్గు గనులు జాతీయం చేసింది. తెలంగాణకు చెందిన 17 గనులను కేంద్రం లాక్కున్నది. తాటిచెర్ల 2 గనిని కేటాయించి గొప్పలు చెప్పుకుంటున్న కిషన్ రెడ్డి నిజాం రాసిచ్చిన 17 గనుల్లో మిగతా 16 గనులు కూడా బేషరతుగా సింగరేణికి వచ్చేలా చేయాలి.
ఆయన తెలంగాణ బిడ్డే అయితే సింగరేణికి టెండర్లు లేకుండా గనులు ఇవ్వాలి, ఖచ్చితంగా నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెట్టి పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు క్లియర్ చేయాలి అని సూచించారు. స్పష్టమైన ప్రకటన చేయకపోతే రామగుండంలో 20వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని ఆమె స్పష్టం చేస్తున్నారు. ఇట్లా ఆమె నిన్న చాలా ఘాటుగా స్పందించిన ఈ కోపం అంతా ఎందుకు వచ్చింది ఆమెకంటే, ఆమె టీఆర్ఎస్ పార్టీ పేరును ఆమెకి రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటున్నది. కోర్టులో కేసులు వేసి వేరే వాళ్ళతోనే వేయిస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారా కానీ వేరే వాళ్ళతోనే వేయించి ఆ పేరు ఆమెకి రాకుండా చేస్తున్నారు. అది ఆమెకి మరింత కోపాన్ని తెప్పిస్తున్నది.